మాజీ ప్రధాని పివి నరసింహారావుకు మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. 96వ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పివి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగుదేశం ఎంపీలు కూడా దివంగత నేతకు నివాళులు అర్పించారు. ప్రధాని పదవి చేపట్టిన తొలి తెలుగు నేతగా ఖ్యాతినార్జించిన పివి దేశాన్ని సంస్కరణల బాట పట్టించి ఆర్థిక ప్రగతి సాధనకు పాటుపడ్డారని లోకేష్ కొనియాడారు. పివి నరసింహారావు గారు తెలుగు ప్రజల నుంచి ఒక ప్రధానమంత్రి అవటం చాలా ఆ రోజు అదృష్టంగా భావించాం. పోటీ కూడా నంద్యాల ఎన్నికలు కూడా వచ్చినప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదని, ఎందుకంటే ఒక తెలుగుడు ప్రధానమంత్రి అవుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలని ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పోటీ పెట్టుకోవడం కూడా జరుగుతుంది. భారతదేశంలో ఈరోజు మనం ఎలాంటి అభివృద్ధి చూసినా ఆ రోజు పునాది ఈ ఎకనామిక్ రిఫార్మ్స్కి పివి నరసింహారావు గారు వేసింది. ఆ రిఫార్మ్స్ వల్లనే ఈరోజు పేద ప్రజలకి చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈరోజు భారతదేశంలో పెట్టుబడులు వస్తున్నాయంటే ఆనాడు ఆయన వేసిన పునాది వల్లనే వస్తున్నాయి.